ఓం శ్రీ ప్రసన్నలక్ష్మీయే నమః. సురేష్, ఏం తాగుతావు? టీయా, కాఫీయా? నేను బయట టీ కాఫీ లాంటివి తాగను. కనీసం మంచినీళ్ళైనా ముట్టుకోను. చూద్దాం ఎంతకాలం. 2 టీ. రెండు టీ తీసుకోండి. దాహం దాహం దాహం. మంచినీళ్ళు. నరేంద్ర నరేంద్ర మంచినీళ్ళు. సురేష్, ఏమైంది? అమ్మా, మంచినీళ్ళు తే. ఆగు నరేంద్ర. ఏమైంది మురళి? మంచినీళ్ళు ఏమైనా బాగోలేదా? మనలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళు మంచినీళ్ళు ముట్టుకోడు. అంతేగా సురేష్? జయ, బాగా ఆకలి వేస్తుంది, అన్నం పెట్టం. ఏమండి, మన పక్క వీధిలో ఉండే సురేష్కు వాళ్ళ చెల్లికి ఏదో గొడవైనట్లు తెలిసిందండి. అందుకే అనుకుంటా నరేంద్రతో మురళి మాట్లాడుతున్నాడు. మురళి, ఆ రోజు మంచినీళ్ళు ఇస్తే ఎందుకు ఆపావు? 23 సంవత్సరాల క్రితం నా అన్నయ్య ఉన్నాడని ధైర్యం, నమ్మకం కూడా పార్వతికి. సురేష్కు చెల్లెలు పార్వతి అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఏం జరిగిందంటే, అమ్మా పార్వతి, అమ్మా పార్వతి, ఇంకా ఎన్ని రోజులమ్మా వాళ్ళ కోసం బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటావు? ఎంత సులభంగా చెప్పావన్నయ్య. నాకు పెళ్ళైన తర్వాత మా ఆయన ఒక క్షణమైన నన్ను వదిలి ఉండేవాడు కాదు. అలాంటిది నేను ఆసుపత్రిలో నా బిడ్డను కని వచ్చిన 2 నెలలకే ఆయన వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు. కనీసం నా బిడ్డ అయినా నాతో ఉంటాడు అనుకుంటే నా బిడ్డను ఆ భగవంతుడు తీసుకువెళ్ళిపోయాడు. బాధపడకమ్మా, రాత్రంతా నీ గురించి ఆలోచించాను. ఏంటన్నయ్య, నేను ఇలా ఉండటమా? అంత మాట అనకమ్మా. భర్తనైతే నేను తెచ్చివ్వలేను కానీ ఏదైనా ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళి ఒక బిడ్డను తెచ్చి ఆ బిడ్డనే నీ బిడ్డగా నీకిచ్చి నా మేనల్లుడిగా చూసుకుంటాను తల్లి. ఏ జాతి కులమని ఎవరైనా అంటారేమో అన్నయ్య. అవన్నీ ఈ రోజుల్లో ఎక్కడున్నాయమ్మా? అవన్నీ ఒకప్పుడు. రేపు పెద్దయ్యాక నీవేమైనా అంటావేమో అన్నయ్య. ఆశ్రమానికి వెళ్ళి తీసుకొచ్చిందే నేనమ్మా, అలాంటిది నేనెందుకు అంటాను తల్లి? అయితే సరే అన్నయ్య.
పార్వతి, ఈ బిడ్డ ఎవరు పార్వతి? ఆ బిడ్డ నా బిడ్డే అక్క. 2 రోజుల ముందు అనాథాశ్రమంకు నేను నా అన్నయ్య వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని వచ్చాము. నిజంగా నీవు ఒక మంచి పని చేసావు పార్వతి. ఇంకెవరైనా అడిగితే నా కొడుకని చెప్పు పార్వతి, ఆశ్రమం అని చెప్పొద్దు. సరేనక్క. అత్త, అత్త, ఏంటి మా అత్త కనిపించడం లేదు? ఏ బాబు, నీవెవరు? మా అత్తమ్మ ఎక్కడా? మీ అత్త వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి వెళ్ళింది. ఊరు నుంచి ఆ మేనగోడలు గౌరీ వచ్చిందంట. ఆ ఊరు నుండి వచ్చిన గౌరీని నేనేనయ్యా. అయితే ఇక్కడ ఉండే శంకరుడు నేనే, నీ అత్త కొడుకుని. కుమార్, నీవు మా అత్త కొడుకువా? ఎంతగా ఎదిగావయ్యా మగడా. ఐ లవ్ యూ. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా, లేదంటే నా ప్రాణమైనా వదిలేస్తా. ఐ లవ్ యూ గౌరీ. ఈ చెయ్యి నీవు విడిచినా నేను విడవను కుమార్. ఇప్పుడే అన్నయ్య ఇంటి దగ్గర నుండి వచ్చాను తల్లి. అన్నయ్య, గౌరీ ఎక్కడన్నయ్య అని అడిగితే గౌరీ నీ దగ్గరికే వచ్చిందమ్మా అన్నాడు. గౌరీ, ఏమైనా తిన్నావా తల్లి? తినేసి వచ్చాను అత్తమ్మ, మీకు కూడా తీసుకువచ్చాను. వెళ్ళొస్తాను అత్తమ్మ. గౌరీ, నిన్నొక మాట అడగాలి. అడగండి అత్తయ్య. నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా గౌరీ? మీ కొడుకుకి చెప్పాలే అత్తయ్య. ఏంట్రా కుమార్? మేము ప్రేమించుకుంటున్నాం అమ్మా, మాకు ఇష్టమే. అన్నయ్య, నా కొడుక్కి నీ కూతురిని అడగటానికి వచ్చాను అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు పార్వతి? ఒక అనాథికి పోయి నా కూతుర్ని ఇవ్వడం ఏంటి? అసలు వాడు ఏ కులమో ఎవరికి తెలుసు? నా మేననుడు అన్నప్పుడు నీకు కులం తెలియదా అన్నయ్య? నీ దరికి వచ్చినప్పుడు గుర్తుకొచ్చిందా కులం? నేను కూడా ఇప్పుడు వాడి కులమే, సురేష్. ఎందుకంటే పెంచిన తల్లిని కాబట్టి. గౌరీ, నీవు నాకు ఒక సహాయం చేయాలమ్మా. చెప్పత్తమ్మా. నా కొడుకుతో పాటు నీవు కూడా 1 సంవత్సరం పాటు ఏదో ఒక ఊరు వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటే మీ నాన్న మీకు పెళ్లి చేయడు. మన 2 కుటుంబాలు విడిపోతాయి గౌరీ. ఈ 4 సంవత్సరాలు ఉన్నది చాలు. మనకి బాబు కూడా పుట్టాడు. ఇంకా మనల్ని ఎవరు విడదీయలేరు. హలో అమ్మా, రేపు మన ఊరు వస్తున్నాం. అలాగే నాన్న. నానా, దాహం 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 దాహం. ఏంటి ఆయన పిచ్చోళ్ళలా ఉన్నాడు? కుమార్, బాగున్నారా? మీరు ఇంటికి వెళ్ళండి, నేను వస్తాను. వెళ్ళు. తాతగారు, మంచినీళ్ళు తీసుకోండి తాతగారు.
రా బాబు. చెల్లెమ్మా, నీళ్లు తాగావు కదా ఇప్పుడు చెప్పు, నీ కూతురు నీ కులం, నా కొడుకు నా కులం, వాళ్ళిద్దరికి పుట్టిన ప్రవీణ్ ఏ కులం? నన్ను క్షమించి చెల్లెమ్మా. ఇంతకాలం కులం కులం అని పిచ్చి భ్రమలో పడి ఏది నిజమైన మనిషి కులం అని గ్రహించలేకపోయాను. ఇప్పుడు తెలిసింది, ఇదేనమ్మా నిజమైన మనిషి కులం అంటే. ఈ వీడియో చూశారు కదా. ఒక మనిషి బ్రతుకున్నప్పుడు ఎంతోమంది స్నేహితులు కలుసుకుంటారు, పోయాక కొంతమందినైనా చూడడానికి వెళ్ళి నలుగురిలో కలుసుకుంటారు. అదే ఒక నిజమైన మనిషి కులం.